ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సంపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణమైన దీవెన మన ప్రభువు నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భూమిని ఆయన దీవించినప్పుడు ఆ భూమి ద్వారా నీవు లాభం పొందుకుంటావు. నీ స్థలాన్ని దేవుడు దీవించినప్పుడు నీ స్థలం ద్వారా నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. నీ ఇంటిని దేవుడు దీవించినప్పుడు నీ ఇంట్లో నీకు క్షేమం కలుగుతుంది, నీ కుటుంబంలో క్షేమం కలుగుతుంది. మరి ప్రజలు దీవెనకరంగా ఉండాలని, వారు ఆశీర్వాదకరంగా ఉండాలని, తన బిడ్డలు ఎంతో దీవింపబడిన వారిగా, శ్రేష్టమైన ఫలములు కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దైవజనుడైన మోషే మరి ఇజ్రాయేలు ప్రజలను గురించి ప్రవచిస్తూ, వారిని గురించి ఆశీర్వదిస్తూ కొన్ని మాటలు ఆఖరిగా మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు మరి దీవింపబడాలి, అతని స్థలము దీవింపబడాలి, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమిలో నుంచే ఆశీర్వాదం వస్తుంది. మరి యోసేపు భూమి దీవింపబడి చక్కటి పంటలు పండాలి, శ్రేష్టమైన పదార్థములు అందులో నుంచి రావాలి. ఆ పంట అతనికి దీవెనకరంగా, ఆ ప్రజలకు దీవెనకరంగా ఉండాలని మోషే ప్రవచిస్తా ఉన్నాడు. యోసేపు అనగా యోసేపు సంతతి వారు, ఆ జనాంగం అంతా కూడా మోషే ప్రవక్త మరి ఇజ్రాయెల్లో ఉన్న 12 గోత్రముల వారిని దీవిస్తా ఉన్నాడు. 12 గోత్రముల వారు ఇంచుమించుగా 20 లక్షల మంది లేదా 30 లక్షల మంది జనాంగం అయి ఉండొచ్చు. వారందరినీ కూడా ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇస్తా ఉన్నాడు. మరి ఈ ఆశీర్వాదాలు వారికి వెంబడ వస్తూ వారిని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచాలని మరి మోషే తన ప్రజల నిమిత్తమై ప్రార్థన చేసినాడు. మంచి సేవకుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు. మంచి దైవజనుడు దేవుని నామంలో ప్రజలకు ఆశీర్వాదం పలుకుతాడు. మరి మోషే ఇజ్రాయేలు ప్రజల పక్షాన ఆశీర్వాదం పలికినాడు, వారి మీదికి దీవెన పలికినాడు. దేవుని చిత్తం కూడా అదే. ఈ మాటలు వింటున్న నీవు దీవింపబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు, ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఇల్లు, నీ కుటుంబము, నీ స్థలాలు, మరి నీ కలిగిన సమస్తము ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి యోసేపు లాగా నువ్వు దీవింపబడాలంటే యోసేపు లాంటి వ్యక్తిత్వం కూడా నీకు ఉండాలి. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు ఫలించి అభివృద్ధి చెందినాడు. తన బిడ్డలు కూడా దీవింపబడుతున్నారు, తన స్వాస్థ్యం కూడా దీవింపబడుతుంది. ఎందుకంటే యోసేపు పరిశుద్ధంగా జీవించినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా? పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటా ఉన్నావా? చెడ్డ కార్యాలు చేస్తూ, మోసాలు చేస్తూ, దగాలు చేస్తూ, నీకు ఇచ్చిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకుండా సోమరిపోతుగా ఉంటూ నీవు ఇతరులను బాధించే వ్యక్తిగా ఉంటే ఈ దీవెనలు రావండి. నీవు శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలి. నీవు యోసేపు లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. కష్టపడి పని చేయాలి, శోధనను జయించాలి. యోసేపు శోధనను జయించినాడు. నాతో పాపం చేయని స్త్రీ అతన్ని ప్రేరేపించినప్పుడు అక్కడి నుంచి పారిపోయినాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పాపానికి లొంగిపోతున్నావా? లోకంలో పడిపోతున్నావా? చెడ్డ కార్యాలు చేస్తున్నావా? మరి అలాంటి వ్యక్తులకు దీవెన రాదు. నీవు దేవుని మార్గంలో నడుచుకోవాలి, పాపమును జయించాలి, శాపమును జయించాలి, లోకాన్ని జయించాలి, పరిశుద్ధంగా, పవిత్రంగా నీవు జీవించాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి. వారి కుటుంబమును, వారి ఇంటిని, వారి స్థలాలను, వారి కలిగిన సమస్తాన్ని దీవించండి అయా. మరి పాపములో ఉంటే ఆ పాపంలో నుంచి బయటికి తీసుకొని రండి అయా. పాపములను బట్టి వారు పశ్చాత్తాపడి నీ ఎదుట ఒప్పుకొని మరి క్షమాపణ పొందుకొని ఇక నుంచి నీ కోసం సాక్షిగా బ్రతికే కృపనివ్వండి. మరి నీతి మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. యోసేపులాగా పరిశుద్ధంగా, పవిత్రంగా వారి జీవితం జీవించలాగున సహాయం చేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నంబర్ 8801823777. దేవుడు ప్రేరేపించిన యెడల మీ కానుకలు ఇదే నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించవచ్చు. మరి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు మరి ప్రార్థన సహవాసం జరుగుతుంది. వాట్సాప్ కాల్ అండ్ ఫోన్ కాన్ఫరెన్స్ లో మీరు కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను. మరి ఇందులో మీరు కూడా జాయిన్ అయ్యి మేలులు పొందుకుందురు గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.